మరి ఈరోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగరేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ, కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే, రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నిజంగా చెప్పాలంటే ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారే స్లాబులు కూడా వేసిపోయినాం. మేము కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. ఆనాడు కేసీఆర్ గారు పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల నిర్మించాలంటే ధర్మశాలను సగానికి సగం తగ్గించారు. క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ ను కూడా ఆసుపత్రిలో తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు? మనం ప్రజల కోసం పనిచేయాలి కానీ కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టిండ్రు అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనే పేరు మీద ఎందుకు నిర్లక్ష్యం? ఇప్పుడు మేము ఈ హాస్పిటల్ కు ప్రణాళికలు రూపొందించాం, బడ్జెట్ కూడా మేమే సమకూర్చిపోయినాం. దీనికి ఎన్ని నిధులు కావాలో నిధులను కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చింది. కేవలం మీ నేరపూరిత నిర్లక్ష్యం, మీరు డిజైన్లలో మార్పుల పేరిటనో కాస్ట్ కటింగ్ పేరిటనో నిర్ణయాలు వెలువర్చకపోవడం వల్ల 2.5 సంవత్సరాలుగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. దీనికి కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. ఓ 2000 మంది నర్సింగ్ సిబ్బంది కావాలి, ఓ 1000-1500 మంది డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది ఒక 1000 మంది కావాలి, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒక 4000 మంది కావాలి. నియామకాలు చేసిండ్రా? రిక్రూట్మెంట్ కు కేబినెట్ అనుమతి ఇచ్చిందా? ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారా? ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరిగిందా? ఏం జరగకుండా జూన్ 2కి ఎట్లా ప్రారంభిస్తారు? తూతూ మంత్రంగా చేస్తారా? నేను ఎక్కడో పేపర్లు చదివాను, ఓపీ సేవలు ప్రారంభిస్తాం. ఇదేమన్నా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బస్తీ దవాఖానా? ఆల్రెడీ వరంగల్లో మేము చాలా బస్తీ దవాఖాన్లు పెట్టాం. ఆనాడు మా వినయ్ భాస్కర్ గారు, మా నన్నపనేని నరేందర్ గారు అడిగితే 10ల సంఖ్యలో వరంగల్లో బస్తీ దవాఖాన్లు పెట్టాం. గల్లీ గల్లీకి బస్తీకి దవాఖాన పెట్టాం, ఓపీ సేవలు అందిస్తున్నాం. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే అన్ని రకాల శస్త్రచికిత్సలు జరగాలి. ప్రజలు హైదరాబాద్ పోకుండా ఇక్కడనే అన్ని వైద్యాలు అందాలి అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం. అంటే 2 జూన్కు ఓపీ సేవలు చేస్తామంటే దీన్ని మరో బస్తీ దవాఖాన చేస్తారా? దానికోసం కాదు కదా కట్టింది. ఇంకోటి, ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ థియేటర్లు కానీ ఎక్విప్మెంట్ మూవ్మెంట్ కష్టమవుతుంది. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తెప్పించి వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.